గచ్చిబౌలి ఎలైట్ కో లివింగ్ హాస్టల్ యువతి ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు బయటకొచ్చాయి. 5వ అంతస్తు నుంచి దూకి 23 ఏళ్ల యువతి ప్రాణాలు తీసుకోవడం వెనుక సహజీవనం చేస్తున్న సాయి కుమారే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగానే ఈ ఘాతకానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు మరియు క్లూస్ టీం సీసీటీవీ ఫుటేజ్తో పాటు కీలక ఆధారాలు సేకరించారు. నిందితుడు సాయి కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు అనంతరం అతన్ని రిమాండ్కు తరలించారు. పోస్ట్ మార్టం పూర్తి కావడంతో బాధితురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గచ్చిబౌలి ఎలైట్ కో లివింగ్ హాస్టల్ యువతి ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు బయటకొచ్చాయి. 5వ అంతస్తు నుంచి దూకి 23 ఏళ్ల యువతి ప్రాణాలు తీసుకోవడం వెనుక సహజీవనం చేస్తున్న సాయి కుమారే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య జరిగిన తీవ్ర గొడవ వల్లే దుర్గా ఈ ఘాతకానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు మరియు క్లూస్ టీం సీసీటీవీ ఫుటేజ్తో పాటు కీలక ఆధారాలను సేకరించారు. నిందితుడు సాయి కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు అనంతరం అతన్ని రిమాండ్కు తరలించారు. పోస్ట్ మార్టం పూర్తి కావడంతో బాధితురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. గౌలిదొడ్డి పద్మశ్రీ గార్డెన్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. 23 సంవత్సరాల మొల్లి దుర్గా కోలివింగ్ హాస్టల్లో తన ప్రియుడు సాయి కుమార్తో కలిసి ఉంటుంది. గత నెల రోజుల క్రితమే ఎలైట్ కోలివింగ్ హాస్టల్కి వచ్చింది. ఇక్కడ ఇద్దరూ కలిసి తను ఒక ఉద్యోగం చేస్తుంది రియల్ ఎస్టేట్లో, ఆ అబ్బాయి అమెజాన్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అయితే వాళ్ళిద్దరి మధ్య స్నేహమా ప్రేమ ఇతరిత కారణాలు ఏంటో తెలియదు కానీ వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో కలిసి ఉంటున్నారు. గత నెల రోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పటికీ నిన్న సాయంత్రం 7:25 ప్రాంతంలో ముల్లి దుర్గా తన కో లివింగ్ పర్సన్ సాయి కుమార్ అంటే కొంత ప్రేమలో ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య 203 సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ముల్లి దుర్గా సాయి కుమార్. వాళ్ళిద్దరికి రూమ్లో గొడవైన తర్వాత 7:25 5th ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుంచి కిందకి దూకింది. ఆ సమయంలో సాయి కుమారి లోపల గొడవైంది. ముల్లి దుర్గా బయటికి పరుగులు తీయడంతో ఎక్కడికి వెళ్తుందని చెప్పి వచ్చి చూశాడు. ఆ లోపే ముల్లి దుర్గా మీరు చూస్తున్నటువంటి 5వ అంతస్తు నుంచి కిందకి పడిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ప్లేస్లోనే 5 ఫ్లోర్ల నుంచి కిందకి పడడంతో అక్కడికక్కడే కొంత బ్లీడ్ అవుతూ రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ లోపే ముల్లి దుర్గా చనిపోయిందని చెప్పేసి వైద్యులు నిర్ధారించారు. అయితే క్లోజ్ టీమ్ పోలీసులు ఇక్కడికి గచ్చిబౌలి పోలీసులు చేరుకొని ఎవిడెన్స్ని కలెక్ట్ చేశారు. కొంత క్లూస్ని కూడా తీసుకున్నారు. ఆ సమయంలో వాళ్ళ రూమ్లో ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ సాయి కుమార్ మద్యం సేవించి గత కొన్ని రోజుల నుంచి తనని వేధిస్తున్నాడు, చిత్రహింసలు చేస్తున్నాడు అని చెప్పేసి మనోవేదనకి గురయ్యే ఆ టార్చర్ తట్టుకోలేకనే మళ్ళీ దుర్గా సూసైడ్ చేసుకున్నట్లు అటు పోలీసులు గుర్తించారు. నిన్న గచ్చిబౌలి పోలీసులు సాయి కుమార్ని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించారు. అయితే ఇలాంటి కో లివింగ్ హాస్టల్ ఎంతవరకు సెక్యూర్గా ఉంటుంది? ఎక్కడెక్కడ నుంచో చదువులు కంప్లీట్ చేసుకుని ఉద్యోగాల కోసం ఇక్కడికి వస్తుంటారు, లేదంటే హై ఎడ్యుకేషన్స్ కోసం హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వస్తున్నటువంటి సమయంలో ఇలాంటి కో లివింగ్ హాస్టల్ అంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇద్దరు వ్యక్తులు ఇష్టంగా ఉంటే అది తప్పు కాదు అని చెప్పేసి. అలాని మనం చూస్ చేసుకునేటువంటి పర్సన్ అతను కరెక్ట్ పర్సనా రాంగ్ పర్సనా లేదా అమ్మాయి కరెక్ట్ పర్సనా రాంగ్ పర్సన్ అని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనే చెప్పుకోవచ్చు. ముల్లి దుర్గా అతి చిన్న వయసు అంటే 23 సంవత్సరాలకి తను ప్రాణం విడవాల్సినటువంటి పరిస్థితి, అంత టార్చర్గా అంత మెంటల్గా డిస్టర్బ్ అయ్యింది అని అంటే సో కారణము సాయి కుమార్ అని చెప్తున్నారు. పోలీసులు కూడా రిమాండ్ చేశారు కాబట్టి
ఇలాంటి హాస్టల్స్లో సరైన సెక్యూరిటీ ఉండాలి. అసలుకి ఇక్కడ జాయిన్ చేసుకోవాలంటే ఆ ఇద్దరు బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, గతంలో వీళ్ళిద్దరు బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఏం చేసేవాళ్ళు, ప్రస్తుతం ఎలాంటి జాబ్ చేస్తున్నారు, నిజంగానే వాళ్ళకి ఎలాంటి హాబీస్ ఉన్నాయి, డ్రింకింగ్ హాబీస్ లేదు అంటే గాంజా హాబీస్, ఇంకా ఇతర అలవాట్లు ఏమైనా ఉన్నాయని చెప్పేసి అన్ని కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇలాంటి హాస్టల్స్ ఇవ్వాలి. కానీ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మేము బయటికి వెళ్ళిపోయాము, ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదు, రూమ్లో ఏం జరిగిందో తెలియదు అని చెప్పి ఇంతకుముందు ఈ హాస్టల్ యజమాని మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒక చిన్న వయసు అంటే 23 సంవత్సరాలు అంటే ఆమె చూడాల్సినటువంటి లైఫ్ చాలా ఉంది. కానీ నిన్న దుర్గా చనిపోయినటువంటి విషయం తెలిసినటువంటి తల్లి తల్లడిల్లిపోయింది. ఆమె కష్టాన్ని ఎవ్వరూ కూడా తీర్చలేరు. ఒక కూతుర్ని కోల్పోయింది. సాయి కుమార్ తల్లిదండ్రులు సాయి కుమార్ని రిమాండ్కి పంపించడం వాళ్ళ తల్లడిల్లిపోతున్నారు. అంటే ఇద్దరు వ్యక్తులు తెలియక చేసినటువంటి తప్పిదానికి 2 కుటుంబాలు శిక్షణ అనుభవిస్తున్నాయి. ఒకవైపు సాయి కుమార్ జైల్లో ఉన్నాడు, మరోవైపు దుర్గా చనిపోయింది. ఇక రాదు, అతని భవిష్యత్తు ఏంటో తెలియదు. సో కనీసం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి, ఇలాంటిది కరెక్టా రాంగ్ అని డెసిషన్ తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవు. కెమెరామెన్ పవన్తో సుజాత, గౌలిదొడ్డి.